మనం ఇప్పుడు అమరావతి వెళ్దాం. ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమరావతి నిర్మాణ పనులను మే 2వ తేదీన ప్రధాని ప్రారంభించనున్నారు. సభలో 5 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లను చేస్తున్నారు. మొత్తం 3 సభావేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన సభావేదికపై నుండి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, మే 2వ తేదీన అమరావతిలో ఏదైతే ఆ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం చేసేందుకు ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. దీంతో ఏర్పాట్లు గత వారం రోజులుగా యాగం పుంజుకున్నాయి. అయితే ఇప్పుడు ఎల్లుండ జరిగే ప్రధాని మంత్రి పర్యటన కోసం మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. అయితే ప్రధాన వేదిక 3 వేదికల కింద ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతం ఉందో అక్కడే ఈ సభా వేదిక కూడా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్షల మంది ఈ సభకి హాజరయ్యేలాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2:30 గంటలకల్లా ప్రధానమంత్రి అమరావతి చేరుకుంటారు. సభా వేదికకి కిలోమీటరు దగ్గరలోనే అంటే సభా వేదికకి కిలోమీటర్న్నర దూరంలోనే హెలిప్యాడ్లని ఏర్పాటు చేశారు. నేరుగా ప్రధాని మోడీ సభా వేదిక వెనుక ఉన్న హెలిప్యాడ్కే చేరుకుంటారు. అయితే తర్వాత ఒక 1/2 కిలోమీటర్ పాటు రోడ్ షో కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా 1 కిలోమీటర్ రోడ్ షో కూడా జరగనుంది. వేదిక వద్దకి ప్రధాని మోడీ రోడ్ షో గుండా వస్తారు. ఆ రోడ్ షోలో జనం తిలకించడానికి, జనానికి ప్రధానమంత్రి అభివాదం చేసేందుకు, ప్రజలు ప్రధానమంత్రిని చూసేందుకు వీలుగా బ్యారికేడ్ల ఏర్పాట్లు నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధాన వేదికలు దాదాపు 500 మంది ఈ వేదిక మీద కూర్చోవడానికి ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్యులు అంతా కలిపి ఒక వేదిక మీద ఆశీనులకు అయ్యేలాగా మిగిలిన విఐపీలు మరో 2 వేదికల మీద ఉండే విధంగా, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అమరావతి నిర్మాణ పనులు ఇది పునః ప్రారంభిస్తున్నట్టుగా ఒక స్తూపాన్ని ప్రధానమంత్రి ప్రారంభించున్నారు. స్తూప నిర్మాణం ఏ మార్కులో అంటే అమరావతి అన్నట్టుగా ఒక స్తూపాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని ప్రారంభిస్తారు. అయితే దీని నిర్మాణ పనులు కూడా పూర్తి కావచ్చు. ఇప్పుడే చకచక ఈ పనులు కూడా కొనసాగుతున్నాయి. రేపు రాత్రికే మొత్తం ప్రధానమంత్రి సభలో పాల్గొనే కార్యక్రమాలు, ఆయన ప్రారంభించాల్సిన కార్యక్రమాలన్నిటికీ కూడా రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. దీనికి సంబంధించి మంత్రుల బృందం ప్రత్యేకించి మంత్రి నారాయణ పర్యవేక్షణలో, ఆర్థిక మంత్రి కేశవ్ పర్యవేక్షణలో మొత్తం అంతా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే బీజేపీ మంత్రి సత్యకుమార్ కూడా పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే వీరపాండ్యన్ ప్రత్యేక అధికారి దీనికి సంబంధించి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి వేదిక వద్దకు, సభ వద్దకు వెళ్ళడానికి దాదాపుగా 11 మార్గాల్ని ఏర్పాటు చేశారు. 11 రోడ్డు మార్గాల ద్వారా అక్కడికి విఐపీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వేదిక వద్దకు చేరుకునే విధంగాను, అలాగే తిరిగి సభ నుంచి బయటకు వచ్చే విధంగాని ట్రాఫిక్కి ఎలాంటిది ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ పనులన్నీ కూడా, ఈ మార్గాలన్నీ కూడా ఉన్న అడ్డంకుల్ని కూడా తొలగించి పూర్తి స్థాయిలో సక్రమంగా ట్రాఫిక్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధాని మోడీ సభకు దాదాపుగా చూసినట్లయితే 6,000 మంది పోలీస్ సిబ్బందితో మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంతరం తలెత్తకుండా వేదిక వద్దకి విఐపీలు రావడం కానీ, ప్రజలు రావడం కానీ, వీరి రాకకి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా అధికారుల బృందం దీనికి ఒక వలయం కింద ఈ పర్యవేక్షణ, బందోబస్తు, భద్రత కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎస్పీజీ కంట్రోల్లో మొత్తం వేదిక ఆవరణ సభ అంతా వచ్చింది. ఇప్పటికే వారి పర్యవేక్షణలోనే ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. అయితే ప్రధాని మోడీ ఎల్లుండ మధ్యాహ్నం 2:30 గంటలకి చేరుకుంటారు. 2 నుంచి 2:30 గంటల పాటు అమరావతిలో ఆయన
సభా వేదిక దగ్గర, అలాగే ఈ పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత 5 గంటలకి తిరిగి వెళ్తారు. అయితే ఇక్కడ మొత్తం 43,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత ఈ పనులన్నీ వేగవంతం అవుతాయని చెప్పేసి మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే మొత్తానికి 1,00,000 కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పుడు అందులో 43,000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి సూచించిన పనులన్నింటినీ కూడా శంకుస్థాపన చేస్తారు. మరోవైపు చూసినట్లయితే రాష్ట్రంలో ప్రధానమైన 2 ఇక్కడ గుంతకల్ డివిజన్ సంబంధించి, అలాగే గుంటూరుకు సంబంధించి 2 రైల్వే లైన్ ప్రాజెక్టులు పూర్తయినాయి. ఈ 2 రైల్వే లైన్ల పనులను కూడా వర్చువల్గా ఇదే వేదిక నుంచి ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే చేయడానికి నిర్ణయించారు. అయితే ప్రధాని మోడీ ఇక్కడ అమరావతి పర్యటన నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉంది. అలాంటి నిలిచిపోకుండా మొదటి నుంచి కూడా, అంటే ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికి డీజీపీ ఇప్పటికే తగిన ఆదేశాలు, కార్యాచరణ సిద్ధం చేశారు. ఒక విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళే వాహనాలు, చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చే వాహనాలు, అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు, ఇలాగా మొత్తం బెంగళూరు నుంచి విజయవాడ వైపుకు వచ్చే వాహనాలు, అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు అన్నిటికీ కూడా కలిపి ఒక ట్రాఫిక్ని నియంత్రణ చేసేందుకు చెక్ పోస్టుల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భారీ వాహనాలన్నింటినీ కూడా ముందుగానే నిలిపివేసి హైవే మీద వెళ్లకుండా సాయంత్రం వరకు ప్రధాని పర్యటన ముగిసే వరకు కూడా వాటిని స్టాప్ చేస్తారు. రెగ్యులర్గా వాహనాల్ని, బస్సుల్ని, రాకపోకల్ని కొనసాగించే విధంగా ఏర్పాటు చేశారు. ఏదేమైనా సరే ప్రధానమంత్రి మోడీ పర్యటన, అమరావతిలో జరిగే సభ మొత్తం విజయవంతం చేయడానికి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రి వర్గ బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా రేపు సాయంత్రానికి పూర్తి కావస్తాయి. మూర్తి. థ్యాంక్ యూ శ్రీరామూర్తి. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.